నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో అంబటి రాంబాబుపై కేసు నమోదయ్యింది. ఏదైతే నిన్న ముద్రగడ్డ అంత్యక్రియలు జరిగాయో అక్కడ అంబటి రాంబాబు కొంచెం గొడవ చేశాడు అని చెప్పేసి కూడా అక్కడికి ఉన్న పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అధికార లాంఛనాలతో చెయ్యొద్దు, ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇలా ఒక గొడవ సృష్టించడం అయితే జరిగింది. దాని కారణాల వల్ల అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇది ఇష్టం లేదు. అతను బ్రతుకున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది, నాకు ఇలాంటి అధికార లాంఛనాలు వద్దు, ఎలాంటి చేయడం వద్దు, ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ వద్దు అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకని మీరు చేస్తూ ఉన్నారు, మేము చెప్పడం జరిగింది కదా అని చెప్పేసి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఇతని మీద కేసు నమోదైన తర్వాత ఎవరైతే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, కావాలనే ఇదంతా అరెస్టులు చేస్తూ ఉన్నారు, కావాలనే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, ఒక కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది, వాళ్ళు ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే నిన్న ఊహించిన విధంగానే ఒక గొడవ సృష్టించడం అయితే జరిగింది. పోలీసులు కూడా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకు అని అంటే కనుక ముద్రగడ్డకి సంబంధించి చాలామంది అక్కడికి అతని అభిమానులు కానివ్వండి, వీర అభిమానులు కానివ్వండి, ఇటు రాజకీయ పరంగా కూడా చాలామంది అక్కడికి రావడం చేరుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నేతలు కానివ్వండి, అదేవిధంగా కాపు సామాజిక వర్గ లీడర్స్ కానివ్వండి, ఇంకా పలు ఎమ్మెల్యేలు కానివ్వండి, పలు ఎంపీలు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాలేని పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి నుంచి పార్టీ లీడర్స్ అయితే చాలామంది అక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఇదే క్రమంలో ఇంకా ఏదైనా గొడవ అవుతుందని చెప్పేసి కూడా పోలీసులు అక్కడ చాలా భద్రతలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇదే క్రమంలో ప్రభుత్వం నుంచి అధికార లాంఛనాలతో అతని అంత్యక్రియలు ఘనంగా చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చినప్పటికీ ఎంబటే అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు ఎలాంటి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు వద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, కోరుకోవడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏదైతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు, ఎందుకు ఇలా మీరు ఇక్కడ కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు, అవసరమా రాజకీయం చేయడం అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు అక్కడ విధ్వంసం సృష్టించాడని చెప్పాలి. దీని కారణాల వల్లే అక్కడ ఉన్న పోలీసులు ఇప్పుడు ఎవరైతే కొందరు కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళే కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే అంబటి రాంబాబు పైన ఈరోజు కేసు నమోదయ్యింది. దీని పట్ల ఇప్పుడు వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు ఇదంతా కావాలనే చేస్తూ ఉన్నారు, కావాలనే కక్షపూరితంగా కేసు నమోదు చేస్తూ ఉన్నారు, చిన్న వాటికి కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఒక వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఒక ట్వీట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ పోలీస్ డిపార్ట్మెంట్ వద్దని ప్రకటించారు కదా, వాళ్ళు మీకెందుకు? అది కాదు సార్, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, వద్దని ప్రకటించారు కదా. మీరు ఇచ్చే రాజ్య లాంఛనాలు, ప్రభుత్వ లాంఛనాలు వద్దు బాబు అని వాళ్ళ కుటుంబం ప్రకటించింది. మీరు ఎందుకు రావడం, ఊరిని ముక్కు పోవటం, ఏదో మీరు పక్కన నుంచి అర్థం ఉండాలిగా, కనీసం అర్థం ఉండాలిగా. చచ్చిపోయిన తర్వాత అయినా సరే, మనిషి పోయిన తర్వాత అయినా ఆయన కోరిక తీర్చే క్రమంలో కుటుంబం ఉంటే మీరెందుకు వచ్చి మోగిస్తారు? అది అవసరమా? మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. అయినా కుటుంబం చెప్పారు కావాలని చేస్తున్నారు మీరు.